సువార్త ప్రకటించని ఎడల నాకు ఉత్సవాలను మన దేశములో అనుగ్రహించునుగాక. దేవుడు మన దేశాన్ని ప్రేమించి ఆ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగములో ప్రతి వ్యక్తికి కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. కానీ పరిస్థితి ఏ విధముగా ఉందంటే, పశువుకి ఉన్న విలువ ఒక ఆడబిడ్డకు మన దేశములో కనిపించట్లేదు. పశువుకు ఉన్న విలువ కూడా ఆడబిడ్డకు లేని పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతములో ఒక రైతు ఒక పశువుని మేపి 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 అది ముసలిది అయిపోయిన తర్వాత ఇక దున్నని సమయంలో అమ్మేశాడు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి మరొక వ్యక్తికి అమ్మేశాడు. ఆ వ్యక్తి కొనుక్కొని మారు బేరం చేసుకునేవాడు. ఇక్కడ ఒక 5,000 కొంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక 6,000కి అమ్ముకునేవాడు. ఒక ట్రాన్స్పోర్ట్ ఒక 500 పోద్ది, 500 అతనికి లాభం. అలా బ్రతికే వ్యక్తి. అలా తీసుకుని వెళుతుంటే ఆ వ్యక్తిని దారిలో కొట్టి చంపితే అడిగేవారు లేరు. ఎందుకు చంపావురా అంటే, వీడు ఎద్దుని తీసుకెళ్ళిపోతున్నాడు కోసేయటానికి. ఆ వ్యక్తి ఒక 500, అది ఉపాధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎద్దుని తీసుకుని వెళ్ళిపోతున్నారని ఒక వ్యక్తిని చంపేశాడు. కానీ ఆడబిడ్డని వివస్త్రాలను చేసి పాడు చేశారన్న వ్యక్తిని ఎవడు పట్టించుకోలేదు. ఎవడు కూడా పట్టించుకోలేని పరిస్థితి. చాలా బాధాకరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బాధ్యతతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేద్దాం. వివాహ వయసు కలిగిన యవన బిడ్డల వివాహాలు దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించునుగాక. అలాగే గడిచిన దినములో ఒక తల్లి ఒక బిడ్డ కొరకు చెప్పారు, ప్రార్థన చేయమని చెప్తే దైవ సేవకురాలు నేను ఆ బిడ్డ కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నా. అయితే ఆ తల్లి నిన్నటి దినాన్ని చెప్పిన వార్త ఏమిటంటే, సంబంధము వచ్చారు, కుదిరింది. దేవునికి స్తోత్రం. నేను చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించువాడు. దేవుడు మనకు సహాయము చేయవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా, వివాహ వయసు కలిగిన యవన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నా. నీ కృప కలిగిన హస్తాన్ని చాపమని అడుగుచున్నాము. అయా, వివాహ వయసు కలిగిన అయా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి తగిన సంబంధాలను అయా మీరు సమకూర్చమని అడుగుచున్నాము. అయా, మరి వారి చదువులకు తగిన సంబంధాలు, వారి ఉద్యోగాలకు తగిన సంబంధాలు, వారి స్థాయికి తగిన సంబంధాలను తండ్రి అయా మీరు సమకూర్చమని అడుగుచున్నాము. అయా, మీరు కృప చూపమని అడుగుచున్నాము. అయా, మీరు సహాయము దయచేయమని అడుగుచు యేసు నామములో అడుగుచు నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మన యవన బిడ్డలు వివాహములు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9 అధ్యాయము 58 వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవటానికైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి సహోదరులరా, కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, అయ్యా మీ ఇల్లు ఎక్కడా, అయ్యా మీరు ఎక్కడుంటారు అని అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే ప్రభు అన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు చూస్తే బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చటానికి స్థలము లేదు. ఒక నిమిషము నా తలవాల్చటానికి, ఒక రాత్రి నా తలవాల్చటానికి, ఒక పూట నేను ఉండటానికి ఏమి లేదు, స్థలము లేదు, నివాసము లేదు. నివాసమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పదమైన నీ జీవితంలో ఆయనకు ఒక నివాసము కల్పించాలని నీకు ఒక ఆలోచన రావట్లేదా? బహుశా నాకు బాగా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి నేనేమి తినలేదని నేను, లేకపోతే మరొక సహోదరి మరొక సహోదరుడు అంటే వెంటనే నీకొచ్చే ఆలోచన ఏంటంటే, మా ఇంట్లో నాకుంది కలిగినది, నీ స్థితిని బట్టి నీ స్థాయిని బట్టి నువ్వు చేసిన వంట పెడతాను అన్న మాట వస్తుందా నీకు? అమ్మా, మీరు మనుషులు కదా, రాళ్ళేం కాదు కదా. వెంటనే ఏమంటారు, అమ్మా మా దగ్గర చుక్కుడుగాయ చేశాను, ఓ వంకాయ పులుసు చేశాను, లేకపోతే గోంగూర పచ్చడి చేశాను, ఇది తిను అంట. అంతేనా అనేది? అమ్మా అంతేనా అనేది? మరి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నాకు నివాసము లేదు. నీవు యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే, నీవు ముంచుతో బాప్తిస్మము పొందిన వ్యక్తివైతే, ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తివైతే, వెంటనే నీకేం పుట్టాలంటే నీ హృదయములో అభిలాష, నేను నా దేవునికి నివాసము ఏర్పాటు చేయాలి, నేను నా దేవునికి చెప్పాలి, నివాసము ఏర్పాటు చెయ్యాలి. ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు కర్రలు చెక్కుతూ ఉన్నారు. ఏం చెక్కుతున్నారు? కర్రలు చెక్కుతూ ఉన్నారు. ఎందుకు అని అడిగా నేను. పశువులకి వేస్తున్నారా అని అడిగా నేను. వాళ్ళది పెద్ద ఇల్లు, 2 పోర్షన్లు ఇల్లు, 2 కొడుకులు ఉంటారు. అనో
పశువులకు కాదు, మా అమ్మకి నాన్నకి. పశువులకు కాదు, ఎందుకు? మా అమ్మకి నాన్నకి. పెద్దలు కట్టాడా వీళ్ళు, ఇందులో అన్నయ్య ఉంటున్నాడు, ఇందులో తమ్ముడుగా నేను ఉంటున్నాను. ఇప్పుడు వాళ్ళు మాకు అడ్డమైపోయారు, వీళ్ళకి ఏం వేస్తున్నాను? గుడిసేస్తున్నాను. మంచోళ్ళు మీరు, దేవునికి స్తోత్రం. వాళ్ళు తృప్తిపరచడానికి నేను చెప్పానంటే, మిద్దులో కంటే ఈ తాటాకులు కొట్టంలో యాసకాలం చల్లగా ఉంటుంది నైనా, ఏం కథలు దిగులు చెందకని చెప్పాను. అవునయ్యా, చల్లగా. తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డలు బాధ్యత ఏం చేస్తున్నారు? గుడిసేస్తున్నారు. ఇప్పుడు యేసయ్య బిడ్డగా నీ జీవితంలో, యేసయ్య బిడ్డగా నా జీవితంలో ఆయన ఏమంటున్నాడు? నివాసము లేదంటే ఇప్పుడు ఆయనకు నివాసము ఏర్పాటు చేయాలన్న ఆలోచన అయినా మనకు పుట్టాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుడు మరి నా హృదయంలో నాకు ఆలోచన పుట్టిస్తున్నాడు అన్నవారు మాత్రం గట్టిగా 2 చేతులతో హల్లెలూయా చెప్దామా? అమ్మ, చేతులు తేలేదా? నువ్వు ఇష్టం లేదా నీకు? ఇప్పుడు మనము యేసయ్యకు ఏం ఏర్పాటు చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం ఏర్పాటు చేయాలి? నివాసము ఏర్పాటు చేయాలన్న ఆలోచన, ఆశ నీకు పుట్టాలి, నీకు పుట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పుట్టాలి, నీకు పుట్టాలి, నీకు పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఆమోసు హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7 వాక్యాన్ని త్వరగా చదువుతాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7 వాక్యాన్ని గట్టిగా చదువుదాం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. అమ్మా, హగ్గయి గ్రంథము మరి చదువు తల్లి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని తెచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ప్రశాంతంగా వస్తున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన ఉన్నా అక్కడ ఇక్కడికి అక్కడ దింపి కొంచేపు ప్రార్థన చేసి వెంటనే తినగలిగినంత తిండి పెడితే వాళ్ళ ఇంటికే వస్తారు. దేవునికి స్తోత్రం. మొన్న ఒకడు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడా ప్రార్థన అని అడుగుతున్నాడు. ఎందుకు వీడు అడిగాడంటే, వాడికి ఏపుడు ముక్కలు పెట్టే కాడికైతే ఆ సమయానికి వచ్చి తింటా ఉంటాడు. ఇంకా మిగతా చాటితే వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళ మొక్కం నేను రానండి. దేవునికి స్తోత్రం. ఏముండాలి, ఏముండాలమ్మా? దేవునికి స్తోత్రం. ఇక్కడ అలాంటిది కాదు, ఇది ఇక్కడ పర్వతము ఎక్కాలి. ఏమెక్కాలి? పర్వతము ఎక్కటానికి ఆటోలు ఉండవు, పర్వతము ఎక్కటానికి ఆర్టీసీ సౌకర్యం ఉండదు, పర్వతము ఎక్కటానికి బైకు ఆ పర్వతానికి వెళ్ళటానికి ఆ రాయిల్లో, ఆ పొదల్లో, ఆ చెట్టుల్లో, ఆ గుట్టల్లో, ఆ ముళ్ళల్లో ఉపయోగపడదు. దాటుకుంటూ, తప్పించుకుంటూ, జారుకుంటూ పర్వతము ఎక్కాలి. దేవునికి స్తోత్రం. అమ్మో, నాకు చేరలేదు, నా వల్ల కాదు అంటావా? లేదు లేదు లేదు, నా ప్రభు కొరకు నేను ఎక్కుతాను అని చెప్తావా? దేవునికి స్తోత్రం. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కించుము నా యేసయ్యను భక్తుడు పాడుతున్నాడు. లేదు ప్రభువా, చల్లగా వస్తాను, ఇక్కడే కూర్చుంటాను, ఏదైనా పెడితే తింటాను, లేకపోతే చల్లగా కొంపకి వెళ్ళిపోతాను, ఇట్టాగే నా బ్రతుకుంటుంది, ఇట్టాగే బ్రతికేస్తాను అనే దశలో ఉన్నావా? లేదయ్యా, నా జీవితంలో నేను ఆ పర్వతము నేను ఎక్కాలి, ఆ పర్వతము నేను ఎక్కాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతము మీదకు నన్ను చేర్చు ప్రభువా. దేవునికి స్తోత్రం. అందరూ ఎక్కలేరమ్మా. అందరూ కొన్ని లక్షల మంది బయలుదేరారు. బయలుదేరితే అందులో 2 దైవజనులు ఉన్నారు. ఒక వ్యక్తి చూస్తే ఈ ప్రజలతోనే నేను ఉంటాను, ఈ కొండ దిగువ భాగములో నేను బ్రతికేస్తాను అంటున్నాడు. ఒక వ్యక్తి అయితే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కుతాను, నా ప్రభు కొరకు నేను ఎక్కుతాను, నా ప్రభు కొరకు నేను ఎక్కుతాను, నా ప్రభు కొరకు నేను ఎక్కుతానని ఆ వ్యక్తి ఎక్కుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు భక్తులే, ఇద్దరు బాప్తిసం పొందిన వారే, ఇద్దరు కూడా యేసయ్య రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామని చెప్పేవాళ్ళే. ఒకళ్ళు లోకములో కలిసిపోయారు, ప్రజలలో కలిసిపోయారు, ఆచారములో కలిసిపోయారు, అలవాట్లు కలిసిపోయారు. ఒక వ్యక్తి మాత్రం ప్రజలను విడిచాడు, ఆచారాలను విడిచాడు, ఆకలి తప్పులను మరిచాడు. నా ప్రభువు కొరకు నేను ఎక్కాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, ప్రేమావతి కోటానికి వస్తావంటే జాన్ చక్కుస్తీని నేను వస్తా. ఏమంటది ఏమంటది ఏమంటది? ఏమా కృపావతిని వస్తావంటే మరి నాని వస్తేనే నేను వస్తా. ఇంకొక అడిగితే ఈ వాళ్ళు వస్తున్నారుగా పాస్టమ్మ పిండ్లు వాళ్ళు కొంటే పాస్టమ్మకు సాల్లే. ఇలాంటి పత్యాపారాలు అక్కడ లేవు. దేవునికి స్తోత్రం. వాళ్ళ వైపు చూడలేదు, వీళ్ళ వైపు చూడలేదు, మరొక వ్యక్తి వైపు చూడలేదు. ఈ వ్యక్తి అంటున్నాడు, వీళ్ళతో నేను గడిపితే నేను దేవుని స్వరము వినలేను, నేను దేవుని స్వరాన్ని, దేవుని స్వరూప్యాన్ని నేను చూడలేను, ఆత్మ సంబంధముగా నేను ఎదగలేను, ఆయన స్వరూప్యాన్ని నేను దర్శించలేను, ఆ ఉపదేశ క్రమాన్ని నేను నేర్చుకోలేను. అందుకే నా ప్రభువు కొరకు ఆ పర్వతం మీదకి నేను వెళ్ళిపోతాను, ఆ పర్వతం మీదకి నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు, నీ ముందు ఎవరైనా వెళుతున్నారా? లేరయ్యా. ప్రభు స్వరాన్ని నేను విన్నాను. ఆయన ముఖ దర్శనము కొరకు ఎక్కలేనంత ఎత్తైన పర్వతము నేను ఎక్కాలి అన్న ఆశతో, ఆకాంక్షతో మోషే పర్వతము మీదకి ఎక్కుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం ఒక్కరోజుకి పర్వతం మీదకు నువ్వు ఎక్కగలుగుతున్నావా? లేకపోతే పర్వతం మీద నుంచి డ్రొల్లుకుంటూ దిగజారిపోతుందా నీ ఆత్మీయ స్థితి? దేవునికి స్తోత్రం. అమ్మా,
ఆత్మదేవుడి రాత్రి నిన్ను అడుగుచున్నాడు. దినదినము దిగజారిపోయి గిడజారిపోయిన స్థితి నీ స్థితిగా ఉందా? నేను నా ప్రభువు కొరకు, నా ప్రభువు స్వరం వినటానికి, నా ప్రభువుని ఘనపరచటానికి, నా ప్రభువుని సంతోష పెట్టడానికి నేను పర్వతము ఎక్కాలి అన్న ఆశ నీ బ్రతుకులో పుడుతుందా? అమ్మో, నేను ఒక్కడే కానీ పర్వతం ఎక్కితే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వీళ్ళేమైనా అనుకుంటారు, లేకపోతే నా భార్య ఏమైనా అనుకుంటుంది, మా అత్తమామలు ఏమైనా అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారన్న ఆలోచనే మోషలో లేదండి. నేను నా దేవుడు, నేను నా దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అసలు దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా? పర్వతం ఎక్కాలని ఆశతో ఆకాంక్షతో ఉన్నావా, లేకపోతే పర్వతము దిగువలో ఉన్న ప్రజలను దృష్టి పెట్టుకుని ఆలోచన నీలో ఉందా? ఎట్లయితేనే మోషే పర్వతము ఎక్కాడో. పర్వతము ఎక్కటము చాలా కష్టమండి. పర్వతం ఎక్కటం చాలా కష్టం. ఇప్పుడు ఎక్కారా మీరు? ఎప్పుడన్నా ఒక గట్టు, ఒక కొండ ఏమని ఎక్కారా? ఎక్కితే అది మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కష్టమండి. అయితే ఒక వ్యక్తి, నా వల్ల కాదు బాబు, నేను ఎక్కలేను, ఈ కొండ దిగువలోనే ఈ మందతోనే ఉంటాను, ఈ ప్రజలతోనే ఉంటానని వాళ్ళ మధ్యలోనే సతికిలు పడి కూర్చున్నాడు. ఆ వ్యక్తి లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నాడు. ప్రజలలో ఆ వ్యక్తి నిమగ్నం అయిపోయాడు. ఎవరిలో నిమగ్నం అయిపోయాడు? ఏంట్రా బాబు ఇట్లా అయిపోయింది నీ బ్రతుకు అంటే, ప్రజలు చెప్తూ ఉన్నారు, నేను వింటా ఉన్నాను. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు చెప్తూ ఉన్నారు, నేను వింటా ఉన్నాను. ఏం చెప్పారు ప్రజలు అంటే, ఈరోజంట మంచిది కాదంట, ఈరోజంట మంచిది కాదంట అంటే ఆ రోజు అంతా ఆగిపోయారండి. వాళ్ళు ఏమైపోయారు? ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటమ్మా ఏమి చేయకుండా గమ్ముగా ఉన్నారు? ఈ పని లేదు కదండి, ఈ చచ్చురోడు కడుపు నిండా తాగి పడుకున్నాడండి. అమ్మ పని చేసుకోవచ్చు కదా, వస్తువులన్నీ సమకూర్చి పెట్టుకున్నారు కదా, జరిగిన పని చేసుకోవచ్చు కదంటే, అట్ట కాదన్నా ఫాస్ట్ అన్నా, రేపు పొద్దున్నే మొదలెట్టేద్దామనిలే. రేపు పొద్దుటే ఆ సైతాన్ చెప్పిందంట ఈరోజు మంచిది కాదని. ఆ సైతాను వీళ్ళ క్షేమం కోరిందైతే, రేయ్ త్రాగుపోతా, నువ్వు త్రాగటము నీ కుటుంబానికి మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ భార్య బిడ్డలకి మంచిది కాదని చెప్పరు. ఈరోజు మంచిది కాదు. ఏ రోజు దేవునికి స్తోత్రం. తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, దానికి మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అండి లోకస్తుల్లో కలిసిపోయాడండి, లోకములో కలిసిపోయాడు. ఏంటి బాబు, పర్వతము ఎక్కవెలిసిన వ్యక్తివి ఈ లోకంలో కలిసిపోయావంటే, ఆ వ్యక్తి చూస్తే పరుగెత్తుకుంటూ పర్వతం ఎక్కేసాడు. నేను ఎక్కలేక ఆగిపోయాను, వీళ్ళ మాట విన్నాను, నా బ్రతికేలా అయిపోయింది.
మరి పర్వతము ఎక్కాడు కదా, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుని స్వరం వింటున్నాడు. కూడా చప్పట్లో హల్లెలూయా. దైవ స్వరమును ఆ వ్యక్తి వింటున్నాడు. దైవ స్వరము ఆ వ్యక్తిని బలపరుస్తుంది, ఆ మాట బ్రతికిస్తుంది, ఆ మాట ధైర్యం ఇస్తుంది, ఆ మాట ఆదరిస్తుంది. అరణ్యములో ఎలా నడవాలో నేర్పిస్తుంది. ప్రత్యక్షత గుడారాన్ని ఎలా స్థాపించాలో చెప్తుంది. ఏ ఉపదేశ క్రమములో సేవ చేయాలో, ఏ విధముగా భక్తి చేయాలో, ఏ విధముగా ధూపవేదిక వేయాలో అంత కూడా ఆ క్రమము అక్కడ ఆ వ్యక్తి నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పర్వతము ఎక్కిన వ్యక్తి ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. నా వాళ్ళ కాదులే, నేను ఎక్కలేనులే అని ఆగిపోయిన వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రజలకు ఒక శిపితమైన అనుభవాల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈరోజు పర్వతము ఎక్కాలన్న ఆశ నీ జీవితంలో ఉందా? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అని నోరు తెరచి ప్రభువుని అడిగే ఆశ నీ జీవితంలో ఉందా? నా ప్రభు అంటున్నాడు, పర్వతము ఎక్కి ఆ పర్వతము మీద మ్రానుని తీసుకో. ఎక్కడ మ్రాను కావాలి? నాకు నివాసాన్ని నిర్మాణం చేయటానికి భూమి మీద ఉన్నవి, పొలములో ఉన్నవి, దొడ్డిలో ఉన్నవి నాకొద్దు. నాకు పర్వతము మీద ఎదుగుచున్న మ్రానే కావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఎదగాలి దేవుని బిడ్డలో? పర్వతము మీద ఎదగాలి. పర్వతము మీద ఎదిగిన వారికి విలువ ఉంటుంది. పర్వతము మీద ఎదిగిన వారిని దేవుడు హక్కును చేర్చుకుంటాడు, ఇష్టపడతాడు, వారి హృదయంలో నివసిస్తాడు, వారి యందు సంతోషిస్తాడు. ఇప్పుడు పర్వతములో ఎదిగే అనుభవాలు ఏంటి? పర్వతం మీద ఎదిగే అనుభవాలు ఏంటి? మరి కింద పర్వతము కింద ఉండే అనుభవాలు ఏమిటి అంటే, పర్వతము మీద ఉన్న చెట్టుకి ఎవరు నీళ్ళే పోయరు. చెప్పలమ్మా, ఎవరు నీళ్ళు పోయరు. ఇక దానికి నీళ్ళు ఎప్పుడు అంటే, ప్రభువే ఆధారం, వర్షాధారం. దేవునికి స్తోత్రం. తొలకరి వర్షపు జల్లులతో, హల్లెలూయా. ఇంక ఆధారం ఏంటి? తొలకరి వాన, కడవరి వాన. ఎప్పుడు ప్రభు ఆకాశానికి ఆజ్ఞాపిస్తే అప్పుడే దాని దాహము తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాని దానికి ఎరువు తెచ్చి వేసేవాళ్ళు లేరు, దానికి నీళ్లు పోసేవారు లేరు. చెప్పాలి, ఎరువు తెచ్చి పెట్టేవాళ్ళు లేరు, నీళ్లు తెచ్చి పోసేవారు దానికి లేదు. ఎరువు తెచ్చి పెట్టేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు ఈ మార్గమున వస్తారు, ఈ మార్గమున వస్తారు, ఈ మార్గమున వస్తారు. ఇక దానికి పక్క చూపులు ఏమి లేవు. ఏ చూపులు లేవు? సామెతల గ్రంథములో గ్రంథస్థం చేయబడి ఉంది, నీ కన్నులు, అమ్మ ఇటు నాయక చూడండి, నీ కన్నులు అటు వాళ్ళేం సాయం చేస్తారు, ఇటు వీళ్ళేం సాయం చేస్తారు, అటు అత్తమామలు ఏం చేస్తారు, ఇటు బంధువులు ఏం చేస్తారని కొందరు ప్రజల వైపే చూస్తుంటారు. అమ్మమ్మ ఎవరి వైపు చూస్తారు? ప్రజల వైపే చూస్తారు. ఆ ఎమ్మె ఏం చేసింది? వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు మాకు, ఏమంటారు వాళ్ళు? వీళ్ళు ఏం చేశారు మాకు, వీళ్ళు ఏం చేశారు మాకు, వీళ్ళు ఏం చేశారు మాకు. దేవుని స్తోత్రం. చెప్తుంది, ఏం చూశారు, ఏం చూశారు, ఏం చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ చెట్టు అలా చూసే అనుభవాలు లేవండి. అలాంటి ఆశలు లేవు, అలాంటి ఉద్దేశాలు లేవు, అలాంటి కోరికలే లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఆశలు లేవు, అలాంటి ఉద్దేశాలు లేవు, అలాంటి కోరికలు లేవు. మరి ఏంటా నీ కోరిక అంటే, ఆధారం నీవే, ఆశ్రయము నీవే, నీవే నా యేసయ్యా. హల్లెలూయా. మిమ్మల్ని కానీ అడిగితే, అదేంటన్నా అసలు మాకు ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? అసలు మాకు ఎంతమంది ఉన్నారు తెలుసా? అసలు మా బలం ఎంతో తెలుసా? మా వెయిట్ ఎంతో తెలుసా? దేవునికి స్తోత్రం. అవునులే, ఆగాగ అనుకుంటా. ఆఖరికి అడుగుతా నేను, ఏమ్మా ఎట్టున్నారు? ఒక్కళ్ళు పట్టించుకోలేదు అన్నా. ఒక్కళ్ళు కూడా నీ కన్నులు అటు ఇటు చూడక, ఇటు చూడాలమ్మా, ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, అప్పుడు నిన్ను ఆయన ఇష్టపడతాడు, అప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు? కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకని కొండ దిగువ భాగములో పెరిగిన చెట్టుని ఆయన యాక్సెప్ట్ చేయలేదు అంటే, ఆ చెట్టు అనుభవము ఎలాంటిదంటే, ఇప్పుడు ఈ చెట్టు తుఫానుకి పడిపోయింది. దేనికి పడిపోయింది? తుప్పుక్కున పడిపోయింది. పడిపోతే దీని వ్యక్తి వచ్చి, దీని సంరక్షకుడు వచ్చి ఇక్కడ ఒక ఎండిపోయిన దాన్ని పాతి పెడతాడు. దేన్ని పాతి పెడతాడు? ఎండిపోయిన దాన్ని పాతి పెడతాడు. పాతిపెట్టి దీనికి ఒక ఉరితాడేస్తాడు. ఏ తాడేది? ఉరితాడేసి దీనికి కలిపి కడతాడు. దేనికి కలిపి? ఎండిన దానికి కలిపి కడతాడు. ఇది చూస్తే ఎండిపోయింది, ఇది చూస్తే జీవము కలిగినది. ఇది చూస్తే జీవము కలిగినది. ఇప్పుడు జీవము కలిగినది జీవము లేని దాని మీద ఆధారపడుతుంది. అర్థమైందా? దేని మీద ఆధారపడుతుంది? జీవము కలిగింది ఇది జీవము లేని దాని మీద, కుళ్ళిపోయే దాని మీద, దినదినము పుచ్చిపోయే దాని మీద ఇది ఆధారపడుతుంది. అవునా కాదా? అందులో దీని మెళ్ళ ఏముంది? తాయితా ఉరితాడా? అమ్మ ఏముంది? ఎందుకమ్మా ఆ ఉరితాడు అంటే, పాస్టర్ గారు మొన్న రాత్రి దెయ్యాలు తొక్కిని. ప్రార్థన లేదుగా నాకు. ఈ మధ్య ప్రార్థనలకు నేను రావట్లా, తిరణాలకు పోతున్నాగా, అక్కడ బట్టి తొక్కిని, అందుకని కట్టారు ఈ ఉరితాడు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైన క్రమములో ఇది పెరుగుతుంది. ఈరోజు నీవు జీవము కలిగిన దేవుని మీద ఆధారపడి పెరుగుచున్నావా? నీ విశ్వాస జీవితము కొనసాగిస్తున్నావా? జీవము లేని దాని మీద, లోకము మీద, నశించే లోకం మీద, జలప్రళయములో మునిగిపోయే లోకం మీద, అగ్ని గంధకాలు చేత కాల్చబడే దాని మీద నీవు ఆధారపడుచున్నావా? దేవునికి స్తోత్రం. ఈ లోకము గతించిపోవును, లోకములో ఉన్నదంతయు అంత గతించిపోయేదే. లోకములో ఉన్నదంతా అమ్మ చెప్తలే, అంత గతించిపోయేది. దాని మీద నువ్వు ఆధారపడకు. దేని మీద? ఇక దాని మీద నువ్వు ఆధారపడకు. నువ్వు ఆధారపడవలసింది ఈ పర్వతం మీద ఉన్న చెట్టు అయితే దానికి తాయిత్తు కట్టేవాడు లేదు, ఉరితాడి కట్టేవాడు లేదు, పక్కన ఒకటి గతించిపోయే దాని పక్కన నిలబెట్టేవాడే అక్కడ లేదు. అది టోటల్ ఎవరి మీద ఆధారం? యేసయ్య మీద ఆధారం. ఈరోజు దీని మీద నీవు ఆధారపడ్డా.
ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే నేను ఆధారపడ్డాను, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు, నేను ఆధారపడ్డాను, వాళ్ళు నాకు ద్రోహం చేశారు, నేను ఆధారపడ్డాను, వీళ్ళు ఇలా చేస్తారు అనుకోవట్లేదు, ఇదిగో నేను దీని మీద ఆధారపడ్డాను, ఇదిగో నేను దీని మీద ఆధారపడ్డాను, ఇదిగో దీని మీద ఆధారపడ్డాను. నిన్న దేవుని బిడ్డలేరా ఒక 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 ఇంటి వారిని 10వ తారీఖు ప్రార్థన కూటానికి పిలిచాను. పిలిస్తే అన్న పని ఉందన్నా, అన్న పని ఉందన్నా, అన్న రాలేనులేనా. దేవుని స్తోత్రం. ఉదయం ఫోన్ చేసి, అన్నో వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు అనుకున్నా కానీ మా ఇంటికి అవ్వలేదన్నా అంటే, అవి ఎందుకు రాలేదు అంటే, ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అని చక్క పెట్టుకుందామని ఆయుష్తో ఏం చేసింది, కాటి కాపలా కాశానన్న, నిద్రపోకుండా కూర్చున్నానన్న. పక్క కోటానికి వచ్చిన దేవునికి స్తోత్రం. అక్క మనిషికి 1 కేజీ సిమ్ముల్లో గిన్నెలు వేసుకెళ్ళారు. అక్క నీకైతే 1/2 కేజీ వేసి పెట్టేది, నువ్వు అంటే పాస్ తక్కిస్తాం కదా అట్టగానా. అంటే ఆమె టోటల్గా దేని మీద ఆధారపడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలేరా, నా ఆధారము యేసే నన్ను చెప్పాలి. నా ఆధారము పెరుగుచున్నావు. ఎలా నువ్వు పెరుగుచున్నావు? కొండ మీద పెరుగుచున్నావా? కొండ దిగువ భాగములో నువ్వు పెరుగుచున్నావు. ప్రభువు మీద ఆధారపడి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? లోకం మీద ఉండి నీ విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? ఈ లోకములో ఏది నమ్మదగినది కాదు. నమ్మదగినది కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పర్వతం మీద ఉన్న చెట్టు ఆయన వైపే చూస్తుంది. చెట్ట దాహంగా లేదంటే ఇప్పటికిచ్చిన ఆయనే, మేఘాలను పంపించేది ఆయనే, వర్షాన్ని కురిపించేది ఆయనే, నా దాహము తీర్చేది ఆయనే, నాకు పెరుగుదల ఇచ్చేది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నీ జీవితము ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. నీ హృదయములోని అప్పుడు ఆయన నివాస స్థలము చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని ఆయన నివాస స్థలముగా మార్చుకుంటాడు. అప్పుడు అయినా నైనా నువ్వెక్కడుంటావంటే, అదిగో పర్వతం మీద పెరిగింది. అది ఎక్కడ పెరిగింది? అది మనుషుల మీద ఆధారపడక, నిర్జీవమైన దాన్ని ఆధారపడక, దాని మీద ఆధారపడక, జీవము కలిగిన నా మీద ఆధారపడి పెరిగింది. నా మీద ఆధారపడి పెరిగింది కాబట్టి నేను దాని హృదయములో, వాని హృదయములో నేను నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం ప్రియమైనదిగా, ప్రీతికరముగను. ప్రియమైనదిగా ఎంచువాడు ఎవరు కూడా పర్వతము ఎక్కలేడు, పర్వతము మీదకు రాలేడు, పర్వతము మీద ఉండలేడు.
మోషే మోషే ఏమాయను అని ప్రజలందరూ దూషిస్తూ ఉన్న మోషే దేవునితో గడుపుతున్నాడు, దేవునితో నిలిచాడు, దేవుని స్వరం వింటున్నాడు, ఉపదేశ క్రమాలు నేర్చుకుంటున్నాడు. ఆ దశలో, ఆత్మీయ దిశలో మోషే పెరుగుతూ ఉన్నాడు. రికాబా షెరాలకాబా తిరాలబా ఓ రికాబా షెరాలకాబా తిరాలబా. ఎంచుట లేదు నా ప్రాణము ఏ మాత్రం ప్రియమైనదిగా ప్రీతికరముగను ఎంచుటలేదు నా ప్రాణమునే మాత్రం. ప్రియమైనదిగా ప్రీతికరముగను ముగించెదా. అవునయ్యా కృపలోనే పరిచర్యనంతా తుది వరకు ముగించెదా. కృపలోనే పరిచర్యనంతా తుది వరకు పరిచర్యనంతా తుది వరకు పరిచర్యనంతా తుది వరకు ముగించదా. కృపలోనే పరిచర్యనంతా తుది వరకు పరిచర్యనంతా తుది వరకు కడవరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, దైవమా కడవరకు కాచే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా.